మీరా మమ్మల్ని పరిపాలించేది? నేరగాళ్ల చేతుల్లో మేము పరిపాలించబోతున్నాం, మీరా క్రిమినల్స్ మమ్మల్ని పరిపాలించేది? మీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానన్నాడు. అంటే క్రిమినల్స్ కానీ, నేరగాళ్ళు కానీ, మీ రౌడీలా మమ్మల్ని పరిపాలించేది మీరా? ఎదవల్లారా, సన్నాసుల్లారా, ఎదవల్లారా, సన్నాసుల్లారా అని రిపీటెడ్ డైలాగులతో ఆనా కొడకల్లారా, ఈనా కొడకల్లారా, అబ్బాబాబా! పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడన్నా ఇలా మాట్లాడతారా? ఎవరైనా కార్యకర్తలు భావోద్రేకంతో మాట్లాడారంటే ఒక అర్థం ఉంటది. ఒక సీఎం అభ్యర్థి ఇలాంటి పదజాలం వాడిన చరిత్ర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, ఇంకా గతించిన రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర కూడా నేను ఎప్పుడు వినలేదండి. అయితే ఎనీవే సరే. అయితే ఆయన చెప్పారు కాబట్టి నేరగాళ్ళకి నా పార్టీలో స్థానం లేదు అని. కానీ ఎక్కువ నేరగాళ్ళు అయితే ఓకేనేమో. ఎందుకంటే చాలా కేసులు జరుగుతున్నాయండి. చాలా మంది బాధితులు ఉన్నారు. పార్టీ ఆఫీస్ చుట్టూ ఎంతో మంది తిరుగుతూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ చెప్తున్నాడు నాకు రాజ్యసభ వచ్చాక కూర్చొని సెటిల్ చేస్తానని. కొంతమందికి చెప్తున్నాడు ఇవి నా డబ్బులు కాదు, ఇవి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అని. ఇంకొంతమందికి చెప్తున్నారు ఇదిగో ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని ఆయన చెప్తే చేస్తున్నాను అంటాడు. ఏదైనా ఏదైనా ఆయన పేరు పోను ఏదైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే పేరుందో ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా వద్దులేండి, ఏముంది ఆయనది ఏముందండి. మొన్నటి దాకా కులాన్ని ఉంటే ఉండండి పోతే పోండి అన్నాడు. అయిపోయి తర్వాత నేను కులం కోసం పుట్టానా అన్నాడు. తర్వాత ఇంకొకసారి ఏంటంటే మీ వెనుకబాటుతనంలోంచి మీలో ఒకడు నాయకుడిగా అవ్వాలని మీరు కోరుకోండి అన్నాడు. కోరుకోండి సార్. ఇవంతా ఎలా ఉన్నాయంటే అర్థం కావట్లేదు సార్. ఒక లాజిక్ ఏదో మిస్ అయింది కానీ నాకు అర్థం కావట్లా. ఈసారి ఈయన దగ్గరుండి ఓడిపోవడానికి ఏమన్నా కంకణం కట్టుకున్నాడా? ఈసారి దానికే కమిట్ అయి ఉన్నాడా అంటే నాకు అర్థం కావట్లా. అంటే కొన్ని సినిమాల్లో విలన్లు తన్నులు తినడానికే పేమెంట్ తీసుకుంటారు, తనడానికి కాదు, ఓన్లీ తన్నులు తినడానికి. ఏంట్రా కొట్టించుకుంటుండారే నాకు ఇచ్చిన దానికోసమరా అనే పరిస్థితి ఏదైతే నెలకొందో ఈసారి ఈయన ఊడిపోవడానికి. ఎందుకంటే చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి బలం కులం అని రాష్ట్రం ఏంటి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. ఈ రోజు కులాన్ని ఉంటే ఉండండి పోతే పోండి అని, నేను కులం కోసం పనిచేయడానికి వచ్చానా అని, ఏదో కులాల్లో పుట్టాలి కాబట్టి కులంలో పుట్టానని అని చెప్పింది ఆయనే. మీ గతంలో వెనుకబాటుతనం నుంచి మీలో ఒకడు నాయకుడు అవ్వాలని అనుకోండి, ఆంధ్ర కనీసం కులభావన తెచ్చుకోండి, మీ కులంలో ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోండి, నేను అయి చూపిస్తా. మీ వెనుకబాటుతనంలోంచి నేను ముందుకు వస్తా. ఇంకా 10 అడుగులు వెనక్కేసినావయ్యా స్వామి, 10 అడుగులు వెనక్కేసిన. అధపాతాళానికి జగన్ గారు తొక్కింది. నీ కులాన్ని దొక్కుకున్నావు, మమ్మల్ని దొక్కావు, నిన్ను నమ్మిన వాళ్ళని తొక్కేసినావు. నువ్వు ఆయన తొక్కేనని అనుకుంటున్నావు. తెర మీద ఆయన తొక్కినట్టు ఉంది, తెర వెనకాల అధపాతాళానికి పోయింది పార్టీ. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ తెలంగాణలో అంటాడు ఏంటి సార్ ఇది? సార్ ఏదైతే రాజ్యసభ ఎప్పుడైతే లింగంనేని రమేష్ గారికి ఇస్తూ ఆయన చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ పార్టీ కార్యాలయానికి ఆయన భూములు ఇచ్చాడని ఎంతో మంది ముందుకు వచ్చి డాక్యుమెంట్స్ కూడా పెట్టారు సార్. అవి కూడా మీకు నేను పంపిస్తాను, అవి కూడా మీరు స్క్రీన్ మీద తెర మీద చూపించొచ్చు. వాళ్ళకి అది ఇచ్చింది మేము ఇచ్చాము, మేము భూములు ఇస్తే అతని పేరు చెప్తాడేంది? అతనికి ఇచ్చుకున్నాడంటే ప్రేమతో ఇచ్చుకున్నామని చెప్పండి, అంతేగాని భూములు ఇస్తే ఇచ్చాడంటే మేము ఇచ్చినాం, రేట్లు ఎక్కువ పోయే భూమిని కూడా కాదు అనుకొని పవన్ కళ్యాణ్ గారి కానీ మేము ఇచ్చినాం అని ఎంతో మంది బయటకు వచ్చినారు సార్. ఒక ముస్లిం వ్యక్తి, ఒక ఆర్మీలో ఉండే వ్యక్తి, ముస్లిం వ్యక్తి కూడా నేను సైట్ ఇచ్చినానని అందరూ వచ్చినారు సార్. సో అతనికి ఇచ్చానంటే చంద్రబాబు గారు చెప్తే ఇచ్చానని చెప్పండి, ఏముంది దాంట్లో? అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అనుసంధానంగా చెప్పాడు, అందుకే ఇచ్చానంటే అయిపోయేదిగా. భూమి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు అంటే భూమి ఇస్తే ఇల్లు ఇస్తే ఫ్రీగా ఇచ్చినాడా? వ్యాపారంలో భాగమేగా. సరే పార్టీ పడిపోయినప్పుడు ఏమన్నా వచ్చాడా? మిమ్మల్ని బూతులు తిడుతుంటే మీ గురించి ఏమన్నా ఒక్క రోజన్నా కౌంటర్ ఇచ్చినాడా? ఒక్క రోజన్నా చంద్రబాబు గారు తిడుతుంటే తప్పయ్యా అలా తిట్టమాకండాయా, నేను ఆయనే నమ్ముకున్నానయ్యా, ఇందా మీరు వాళ్ళ తల్లి గురించి మాట్లాడతారేంటయా, నేను క్యారెక్టర్ గురించి మాట్లాడతారేంటయా, ఏ రోజన్నా ఖండించినాడా? ఏ రోజన్నా కోర్టు కేసులో ఇరుక్కున్నాడా? నో వాటర్లో బంధించినప్పుడు వచ్చాడా? మీరు రోడ్డు మీద పడుకున్నప్పుడు వచ్చాడా? పార్టీ కార్యాలయం మీద, వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నప్పుడు, మన పార్టీ కార్యాలయం మీద ఏమైనా చేస్తారేమో అని అంటూ, లేకపోతే ఎంతో మంది బందోబస్తు పెట్టినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదే. మీరు చెప్పు చూపించేంత కోపంతో ఉన్నప్పుడు మీరు కూడా ఆయనకి, జగన్ గారికి ఆయన కౌంటర్ ఇవ్వచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీని శంకిస్తావా? పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అంతా నాకే తెలుసు, ఆయనకి సంబంధించిన మొత్తం నాకే తెలుసు అంటే చూసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు లింగంనేని బినామీ అనుకునేదే ప్రాపకండ బాగా వెళ్తుంది సార్. ఇదే కాదు, అన్ని చోట్ల ఆయన పేరుతో భూములు ఉన్నాయని, దానికి అన్నిటికీ ఇతనే బినామీ అని చాలా చోట్ల కేసులు వేసిన వాళ్ళు మాకు చెప్తాడు లింగంనేని రమేష్, ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులని. సార్ ఇవన్నీ ఒక ఎత్తు సార్. అతను చెక్ బౌన్స్ కేసులు అంటే దాని అర్థం ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్ లో ఇవన్నీ ఎవరో చెప్పిన పుకార్లే అనుకోండి, ఆయన నిజాతీ పరుడు మంచోడు అనుకోండి. ఇప్పుడు లింగంనేని గారి మీద కేసులు ఉన్నాయి, ఏదైతే లీగల్ గా అఫిడవిట్ లో దాఖలు చేసింది, ఆ డబ్బులు కట్టలేక ఆ చెక్కులు బౌన్స్ అయ్యి, వాళ్ళకే డబ్బులు కట్టలేక కోర్టులో తిరుగుతున్న వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చాం, భూములు ఇచ్చాం, ఇల్లు ఇచ్చినామంటే రేపు కోర్టు కేసులో ఇదొక ఎవిడెంటరీ అవదండి. ఇప్పుడు ఆ కోర్టులో బాధితులు అంటారు సార్ నాకు 70 లక్షల చెక్కుకి అమౌంట్ ఇవ్వలేదు సార్, లేకపోతే 5 కోట్లు నన్ను మోసం చేసినాడు సార్, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంట సార్, ఇదే సార్ ఎవిడెంటరీ. ఏమయ్యా ఆయనకి కూడా ఆయన డబ్బులు ఉన్నాయి కానీ నువ్వు మోసం చేసి ఆలకాడ ఇలకాడ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడానికి లేదా నీకు అని అంటారు కదా సార్. అంతే ఒక ఎవిడెంటరీ, అతను నీకు సహాయం చేశాడంటే
అతను పీకల మీదకి వస్తే కేసుల్లో ఇరుక్కుంటేనే అతనే సహాయం చేసుకోలేని పరిస్థితి. అతను డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎట్లేని పరిస్థితి. అతను నీకు సహాయం చేసినాడంటే నమ్మేట్టుందా? రే ఆల్రెడీ కులం చాలా బాధింపబడుతుంది, చాలా అవమానపడుతుంది చూసే వాళ్ళ మధ్యలో. ఏందా ఇలాంటి వాడిని నమ్మి మీరు పైకి తెచ్చారు, చూడండి ఆయన నెత్తిన బండేసాడు అని ఒకప్పుడు లేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ఎంతో అవహేళనగా మాట్లాడుతున్న టైంలో ఇంకా లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ ఇస్తే ఇంకా వ్యతిరేకత వచ్చిద్దని తెలిస్తే రానండి. ఎంత వ్యతిరేకత వస్తుందో రానండి, నేను చూసుకుంటా. ఉంటే ఉండే పోతే పోండి, నాకు చంద్రబాబు గారు ఉంటే చాలు, ఆయన ఎలా చెప్తే అలాగా. సరే ఆయన అంటాడు కులాన్ని అవహేళన చేస్తాడు, లేకపోతే కులం ఓటింగ్ లేకపోతే వస్తే ఉండండి పోతే పోండి అంటాడు. మీరు ఒక్కటి గమనించండి, కుప్పంలో పోటీ చేసినారు చంద్రబాబు గారు, అక్కడ 2000 3000 కూడా ఉండదు సార్. ఏదైతే కమ్మ ఓటింగ్ అంటే కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ ఓటింగ్. అదే మాదిరిగా పులివెందుల్లో పోటీ చేసినటువంటి జగన్ రెడ్డి గారి దగ్గర కూడా 30-40 వేలు ఉంటదేమో వాళ్ళ రెడ్డి ఓటింగ్. మిగతా అంతా బలిజలు అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కానీ ఈయన మాత్రం ఎక్కడ ఎంచుకున్నా, ఈయన గాని వీళ్ళన్న గాని ఎక్కడ ఎంచుకున్నా కులం బలంగా ఉండే ఏరియాని ఎంచుకుంటారు. తిరుపతి, లేకపోతే పాలకొల్లు, లేకపోతే గాజువాక, లేకపోతే భీమవరం, లేకపోతే పిఠాపురం. ఈ 5 ప్లేసుల్లో కమ్యూనిటీ ఓటింగ్ ఎంతో బయటికి తీయండి. అంటే ఏ రోజు ఎట్లా పోయినా నా కులం వాళ్ళు నన్ను దగ్గర తీస్తారనే నమ్మకంతోనే నువ్వు కులం ఓటింగ్ ఎక్కువ ఉండే ఏరియాలో నువ్వు పోటీ చేస్తా. ఆ కులంలో పుట్టాలి కాబట్టి పుట్టా, నేను ఆ కులపోళ్ళకి న్యాయం చేస్తానని నేను చెప్పానా? నేను అందరికీ న్యాయం చేయాలా? బాగుంది. అంటే నేను ఓపెన్ గా అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాపు కులం లేని చోట మీరు వెళ్ళి నిలబడి గెలిచి చూపించండి. ఏ సహకారంతో కాదు, మీరు చంద్రబాబు గారి సహకారం తీసుకోండి, బీజేపీ సహకారం తీసుకోండి, ఎవరి సహకారమైనా తీసుకోండి. మీరు ధైర్యంగా కులం ఓటింగ్ లేని దగ్గర నుంచోండి. మీకు తెలుస్తుంది ఎవరు ఎన్ని తిట్టినా, మేం కూడా ఎన్ని తిట్టినా రేపు పోనీలే మావోడని ఏదో ఒక మూల ఉంటది. మీరు ఆ ధైర్యంతోనే పాలకొల్లు, భీమవరం, గాజువాక, పిఠాపురంలో మీరు నిలబడి గెలవడం కాదు, అదర్ కమ్యూనిటీ అయిన వర్మ ఎంతో మంది కాపులను అట్రాక్ట్ చేసి వాళ్లతో ఇండిపెండెంట్ గా గెలిచినాడంటే వర్మ గొప్ప. వర్మని నమ్మారు కులం మొత్తం, కాపు కులం మొత్తం వర్మని నమ్మారు. వర్మ దానికి తగ్గట్టుగా నిబద్ధతగా ఉంటాడు. ఈరోజు మిమ్మల్ని నమ్మారా అంటే వర్మ నా గెలుపుకి కారణం వర్మ, నన్ను దగ్గరుండి గెలిపించాల్సిన బాధ్యత వర్మదే అంటూ మనం చాలా మాటలు మాట్లాడాం. వర్మ గారి ఇంటికి వెళ్ళాం, వర్మ గారికి తల్లికో తండ్రికో కాళ్ళకి నమస్కరించినాం, చాలా చేసినాం. తర్వాత వర్మ నువ్వెవరు నేనెవరు, ఆ గాల్లో గెలిచే సీట్ అది, మేము అడుగు పెట్టిన రోజే మాకు తెలుసు మేము గెలిచిపోతాం మీరు చెప్పొచ్చు. ఏముంది దాంట్లో? మాటలేదేముంది? మాటలు మాత్రం కోటలు దాడతాయి, మనిషి మాత్రం గడప దాటలేడు అంటారు చూడండి, ఆ సామెత లాగా ఉంటుంది. సో దయచేసి ఎప్పుడైతే ఈ రాజ్యసభ లింగంనేని రమేష్ గారికి ఇచ్చేసినారో ఇక పార్టీ సంగతి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. నాదెండ్ల భాస్కర్ రావు గారి మాట, జనసేన పార్టీ ఎవరు పెట్టిన పార్టీ అని. ఎవరు పెట్టిన పార్టీ అంటే ఆయన తెలీదా అని అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సార్ అంటే, అరేంది సార్ భలే వాళ్ళు, మీకు తెలీదా సార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ? నాకు తెలుసమ్మా, నీకు తెలుసా అని అడుగుతున్నా. ఎవరు పెట్టిన పార్టీ? గట్టిగా గర్జించేసింది సార్. నాకు ఫీజులు ఎగిరిపోయింది. సార్ జనసేన పెట్టిన, అదే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ సార్. మా ఎవరు పెట్టిన పార్టీ అంటే నీ దగ్గర ఆన్సర్ లేదు సార్. ఆన్సర్ ఉంది సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు మా ఆన్సర్ లేదు, సరేనా? అది తప్పు ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే, ఆ సలహా తీసుకుంటాడా, మీ వాడిని ముఖ్యమంత్రి చేస్తాడా? ఊరు పెట్టిన పార్టీ ఎవరు సలహాలు ఇస్తారమ్మా? వాడు పెట్టిన పార్టీ వాడు అనుసంధానంగా వాడి సలహాల మీద నడిచిదిగా నా సలహాలు వాళ్ళు తీసుకుంటారా అని టపక్కమని పెట్టేసినాడు.